నిజంగా లగచర్ల ఆడపడుసులను అక్కడి రైతులను ఎంత తారీఫ్ చేసినా తక్కువనేనోళ్ళ వాళ్ళ ధైర్యాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువనే. ఎక్కడ లగచర్ల ఎక్కడ ఢిల్లీ సర్కారు అన్యాయం చేస్తే ఉత్తగా కూసోలేదు, ఢిల్లీ దాకా ప్రయాణం కట్టిర్రు. వాళ్ళ గోస వాళ్ళ బాధ దేశ రాజధానికి వినిపించిర్రు, ప్రభుత్వాన్నే మెసిలిచ్చినట్టు చేసిర్రు. నిజంగా వాళ్ళ గుండె ధైర్యం వాళ్ళ పోరాటానికి సెల్యూట్ కొట్టవలసిందేనొల్ల. పాండ్రి వాళ్ళను మనం కూడా కలుసుకొని వద్దాం రాండ్రి, నడువురి జల్దీ నడువురి. ఇప్పుడు తెలంగాణ అంతా లగచర్ల లడాయే నడుస్తున్నది. తెలంగాణలనే కాదు మన ఢిల్లీ దాకా వాకింది. దిక్కుమాలిన ఫార్మా కంపెనీలు మాకాడద్దు, మా భూములు గుంజుకోవద్దు అని లగచర్ల రైతులు రోడ్ల మీదకి వచ్చిరు కదా. భూములు గుంజుకునేందుకు వచ్చిన ఆఫీసర్లకు అడ్డం పడ్డారు. ఇక అప్పటి సంధి లగచర్ల చీకటైంది, ప్రభుత్వం పగబట్టింది. అర్ధరాత్రి బెదిరింపులు, పోలీసు కేసులు, ఇంటర్నెట్లు బంద్ పెట్టుడు, ఆ ఊరికి ఇంకొకరు ఎవ్వరు పోకుండా తొవ్వలేకుండా చేసుడు. అసలు మనం తెలంగాణలో ఉన్నామా లేకుంటే ఇంకేమన్నా వేరే రాజ్యంలో ఉన్నామా అన్నట్టు చేసిర్రు. ఎమర్జెన్సీ లెక్కనే కొట్టింది ప్రభుత్వం. ఇంతగానం గోస ఉచ్చుకున్నా లగచర్ల ఆడపడుసులు మాత్రం ఊకోలే. వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. ఇంటి మనుషుల కోసం, ఊరి బాగు కోసం లగచర్ల నుంచి ఢిల్లీ దాకా ప్రయాణం కట్టిర్రు. మన బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు హిమ్మతిచ్చింది. ఇక వీళ్లతోని కలిసి ఢిల్లీ దాకా పోయింది. మానవ హక్కుల కమిషన్ ను కలిసిర్రు. రేవంత్ సర్కారు ఎట్ల గోస ఉచ్చుకున్నదో కండ్లకు కట్టినట్టు యువరంగా చెప్పిర్రు. ఇటు జాతీయ ఎస్టీ కమిషన్ కూడా మన లగచర్లకు వచ్చింది. అసలు ఏమైంది, తప్పేవల్ది, వీళ్ళని ఎందుకు సతాయించిర్రు, దీని వెనుక ఉన్న కంత్రేషం ఏంది, ఇగో గవన్నీ ఎంక్వైరీ చేసింది ఎస్టీ కమిషన్. నిజాన్ని నిగ్గు తేల్చింది. తప్పంతా రేవంత్ సర్కార్దే అని ఎస్టీ కమిషన్ వాళ్ళు కూడా చెప్పిర్రు. ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు ఉండొచ్చు, మిగతా అందరి బిడ్డలు ఉండొచ్చు. మీరు ల్యాండ్ పూలింగ్ కావాలి, కొడంగల్ డెవలప్ కావాలి, కొడంగల్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనే గొప్ప ఆలోచన. నేను దాన్ని స్వాగతిస్తున్నా, తప్పులు పట్టట్లే. కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ పూలింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు, బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు. ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి. కానీ మేము గవర్నమెంట్ వాల్యూ ఇస్తా అంటే కుదరదు. దీనికి ఇంకా డబ్బుతో ముడిపడింది కాదు, ఇక్కడ సెంటిమెంట్తో ముడిపడింది. వాళ్ళ పూర్వీకులు తాత తండ్రుల నుండి ఇక్కడ బతికి పోషించి పెద్దగైన పబ్లిక్ ఇక్కడ. అలాంటి వాళ్ళు ఊరు వదిలిపోవాలి, ఇష్టారాజ్యంగా వచ్చేసి మమ్మల్ని కొట్టిరు తిట్టిరు అని చెప్పేసి ఇప్పుడు కావాలని వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు వేసి రాత్రుల పూట వచ్చి బలవంతం చేయడం, ఇబ్బంది పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. అరెస్ట్ అయిన వాళ్ళను విడుదల చేసేదాకా ఈ కొట్లాట ఆపేదే లేదని లగచర్ల ఆడపడుసులు గట్టిగా నిలబడ్డరోళ్ళ. తెలంగాణ అంటేనే పోరాటం, తెలంగాణ అంటేనే తిరుగుబాటుతనం. మంచి చేసినోళ్లను నెత్తి మీద పెట్టుకుంటారు, కడుపులో దాసుకుంటారు. కానీ దోకా చేస్తే మాత్రం ప్రతి ఆడపడుచు మరలబడుతుంది. ఇప్పుడు అదే కథ అవుతుంది. రేవంత్ రెడ్డి బాగుపడి చేస్తాడు, మాకు మంచిగా చేస్తాడని నీకు ఓటేసింది నమ్ముకొని. గాని మాకు మమ్మల్ని రోడ్డు మీద కూర్చునే పరిస్థితి నువ్వు చేసినావు. గాని మేము గంటెడు భూమి సావని కూడా సిద్ధం, సత్యని కూడా సిద్ధం. లేకుంటే బామే భూమి తీసుకోమా, ఇల్లు తీసుకోమా, అంత తీసుకో, నీకు మంచిగా అవుతుంది. గాని భూమి అయితే ఇయ్యము. మంచి మాటతో మనం చెప్పిన మాటతోటి నువ్వేమో ఏడన్నా చేసుకొని ఏడన్నా హరణకు పని చేసుకో. కానీ మా దగ్గర వచ్చినామంటే సావని కూడా సిద్ధం. 9 నెలలతోటి మేము పోరాడుతున్నాము. ఆ పని నీకు ఖ్యాల్ రాకపోయినా మీ అన్న తిరుపతి రెడ్డి వచ్చిందా, నీవు వచ్చినావా? కలెక్టర్ పోయి ఎన్నో మాటలు పోయి మేము ధర్నా చేసినాము, కలెక్టర్ కాళ్ళ పడ్డాము, మొక్కినాము, ఎన్నో లీడర్ ఇచ్చినాము. అప్పుడు మీకు తెలియపాయనా? जमीन में काम करने वाला हम लोग चिक्कड़ खा करने वाला, हम लोग इतना मेहनत करने मरने वाला को हमारा जमीन छीने लाया करके हम लोग को नींद नहीं आ रहा है। हम लोग को जमीन किधर भी जाएगा तो नजर से नीचे नहीं उतर रहा है जमीन। हम लोग को क्या कोई 10 एकड़ा नहीं, 12 एकड़ा नहीं, 2-3 एकड़ा है। जान जाएगा तो जाएगा, मगर हम जमीन नहीं देगा। हमारा जान जाएगा तो उसको फर्क नहीं पड़ेगा, मगर हम जमीन नहीं देगा। हम लोग जमीन में खा के जमीन में बचने वाला है। నిజంగా ఈ లగచర్ల రైతుల తన్లాట లోకానికి ఎరకైందంటే దానికి మన బీఆర్ఎస్ పార్టీ కారణమొల్ల. అటు పువ్వు పార్టోళ్ళు, ఇటు ఎర్ర జెండా పార్టోళ్ళు ఈ రైతులకు హిమ్మతియ్యకున్నా మన బీఆర్ఎస్ పార్టీ బాధితుల ఎంబడి నిలబడ్డది. వాళ్ళ తన్లాట దేశానికంతా ఎరకయ్యేటట్టు చేసింది. వీళ్లకు న్యాయం జరిగేదాకా ఊకునేదే లేదని తేల్చి చెప్పేసింది. మణిపూర్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం బాధపడతా ఉంది. నిన్న ఉత్తరప్రదేశ్లో ఝాన్సీలో ఒక యాక్సిడెంట్లో పసిపిల్లలు చనిపోయారంటే
అందరి గుండెలు రోధించినాయి. అదే మాదిరిగా లక్షద్వీప్లో అక్కడ ఆదివాసీలు తిరగబడితే అందరము బాధపడ్డాం. తెలంగాణ దానికి భిన్నం కాదు, లగచర్ల దానికి భిన్నం కాదు. లగచర్లలో జరుగుతున్న దురాగతం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న దురాగతం, వాళ్ళ అన్న అండతో పెట్టిరేగిపోతున్న వాళ్ళ మూకలు ఇస్తారా చస్తారా అన్నట్టు మెడ మీద కత్తిపెట్టి చేస్తున్న దౌర్జన్యం ఏదైతుందో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిధ్వనించింది. మాకు ఒకటే మా డిమాండ్, వారి తరఫున మాది ఒకటే డిమాండ్. రాహుల్ గాంధీని అడుగుతున్నాం, మా పార్టీ ఆదివాసీలు, గిరిజనులు, పేద వర్గాలు, దళితులు, వెనుకబడ్డ తరగతులు వీళ్ళ పార్టీ మాది, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ను కాపాడుతున్నాం అంటున్నావు. ఇదేనా కాన్స్టిట్యూషన్ కాపాడే పద్ధతి? ఇదేనా రాజ్యాంగ రక్షణ? ఇదేనా పేద వర్గాల పట్ల నీకున్న ప్రేమ? ఎందుకు మణిపూర్ గురించి మాటి మాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు? ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు? తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితుల్లో లేవా? ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది, దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం, ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో లేవనెత్తుతాం, ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద.